అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. బీసీ మంత్రికి ఘోరమైన అవమానం జరిగిందొల్లా. ఎందుకు అవమానం అని నేను అంటున్నా అంటే, ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక వస్తువు కానీ ఒక ప్లేస్ కానీ ఒకరికి ఫిక్స్ చేసి పెడతారు. ఆ ఫిక్స్ చేసి పెట్టిన తర్వాత ఇంకొకరికి అక్కడ అవకాశం ఇయ్యరు. మిగతా ముందొచ్చిన వాళ్ళందరికీ ఇది ఆ వ్యక్తికి ప్లేస్ ఫిక్స్ చేసినాం, ఆ వ్యక్తికి ప్లేస్ ఫిక్స్ చేసినాం అని చెప్పేసి చెప్తారు. ఆఖరికి ఈ 9 మంది ముంగడపోయినాక వెనక అసలు వ్యక్తి కాకుండా 10వ వ్యక్తి వచ్చిండ్రు కదా. ఆ 10వ వ్యక్తికి అంత ముంగటపోయిన 9 మందికి ఇది స్పెసిఫిక్ పర్సన్కి కేటాయించబడ్డ ప్లేసు, లేకపోతే స్పెసిఫిక్ పర్సన్కి కేటాయించబడ్డ వస్తువు అని చెప్పి ముంగట 9 మందికి 10వ వ్యక్తి ఆ స్పెసిఫిక్ వ్యక్తి కాకపోయినప్పటికి కూడా ఆ వ్యక్తి నల్ల కూర్చోబెడితే, లేకపోతే ఆ వ్యక్తికి ఆ వస్తువు అప్పచెప్తే ఎంత బాధ ఉంటుంది మిగతా ముందడికి 9 మందికి. మళ్ళీ అందరు సమాన హోదాలోనే ఉన్నోళ్ళు, అందరూ సమాన హోదాలోనే ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి తప్ప ఈ ఇద్దరు వ్యక్తులు కూడా, నేను దేని గురించి చెప్తున్నా అనేది మీకు ముందరికి పోతే అర్థమవుతుంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు మంత్రి పదవులలోనే ఉన్నారు, కానీ అక్కడ ఏదైతే ఉంటుందో ఈ సామాజిక వర్గం వేరు. ముఖ్యమంత్రి ఆ పలానా మంత్రిది ఒకటే సామాజిక వర్గం, పొన్నం ప్రభాకర్ అన్నది బీసీ సామాజిక వర్గం. పొన్నం ప్రభాకర్ గౌడు. మొత్తం మీద పొన్నం ప్రభాకర్ అన్న ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటే, అయితే ఈ కేబినెట్ సమావేశంలో నేను ల్యాగ్ చేయకుండా ముచ్చట చెప్పేస్తాను మొత్తం. ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసిరట. అంటే ఈ లిఫ్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని చెప్పేసి గన్మెన్లు ఎవరైతే ఉంటారో పొన్నం ప్రభాకర్కి, అంటే ఆ లిఫ్ట్లో వెళ్తా అంటే పొన్నం ప్రభాకర్కి ఎక్కనీయలేదట. లిఫ్ట్లో ఎక్కనీయకుండా పోయిన తర్వాత వేరే లిఫ్ట్లో ఎక్కి ఆ ఫ్లోర్కు చేరుకున్నారట పొన్నం ప్రభాకర్. తర్వాత వచ్చిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అదే లిఫ్ట్లో ఎక్కిపోయిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా రాలే. మరి రేవంత్ రెడ్డి కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇది, రేవంత్ రెడ్డి కోసం పెట్టబడ్డ లిఫ్ట్ అని చెప్పేసి చెప్పినప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కూడా అదే సమాధానం చెప్పాలి కదా. అక్కడ ఉన్న గన్మెన్స్ కానీ, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆ అంశం చెప్పలేరట. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఎక్కించి మంచిగా మీదికి పంపించిరట. అప్పుడు పొన్నం ప్రభాకర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అదే లిఫ్ట్లో దిగినప్పుడు అక్కడనే ఉన్నాడట. పొన్నం ప్రభాకర్ చూస్తున్నాడట. ఇదేంది నన్నద్దన్న లిఫ్ట్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఎట్లా రానిచ్చిండ్రు పైనకి? ఇది ముఖ్యమంత్రి కోసం అన్నారు కదా లిఫ్ట్. మరి ముఖ్యమంత్రి కోసం అని అన్నప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఎక్కనియద్దు కదా. నేను వేరే లిఫ్ట్లో ఎక్కి మీదికి వచ్చినట్టు ఆయన కూడా వేరే లిఫ్ట్లో ఎక్కి రావాలి కదా అని చెప్పేసి కంగు తిన్నాడట పొన్నం ప్రభాకరు. కంగు తిని కిందికి పోయి ఆ గన్మెన్లను అడిగితే ఆ గన్మెన్ల నుంచి సమాధానం లేదట. లేకపోతే అక్కడున్న లిఫ్ట్ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆ ముంగట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పొన్నం ప్రభాకర్ క్వశ్చన్కు సమాధానం లేదట. అందరు అక్కడ ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ఏమనుకున్నారట, ఆయన బీసీ మంత్రి కాబట్టే తక్కువ చూపు చూసిండ్రు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోసం కేటాయించబడ్డ లిఫ్ట్లో పంపించిండ్రు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటా ఉన్నారట. ఇది ఎంత అవమానం వల్ల. బీసీలు అంటే చిన్న చూపు. ఇయ్యాల బీసీల గురించి అసెంబ్లీలో సమావేశం జరుగుతూ ఉన్నది. బీసీ బిల్లు పాస్ చేసిండ్రు. మరి అసెంబ్లీలో పాస్ చేసి ఏం చేస్తారు? వాళ్ళు పార్లమెంటు దాకా ఎందుకు పోయారు? ఈ 20 నెలల నుంచి మరి ఎందుకు పాలన కుంటుపడ్డా కూడా, గ్రామాలలో పరిస్థితి అధ్వానంగా ఉన్నా కూడా ఎందుకు ఎన్నికలు పెట్టలేరు? ఇదే బిల్లును అసెంబ్లీలో అప్పుడే పాస్ చేసి పార్లమెంటు మీద ఆధారపడకుండా, లేకపోతే ఇంకో వ్యక్తుల గురించి ఆధారపడకుండా ఇలా బీసీ మంత్రి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి అని చెప్పేసి ఘోరంగా అవమానించిండ్రు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతుండ్రు. ఎందుకు మరి బీసీలు అంటే అంత చిన్న చూపు? బీసీల పేరు చెప్పుకొని ఓట్లు బొచ్చలలో రాల్పించుకుంటారు. బీసీల పేర్లు చెప్పుకొని ఇలా అన్ని విధాలా మాట్లాడతారు. బీసీల పేర్లు చెప్పుకొని ఇంకో అంశం మాట్లాడతారు. ఒక బీసీ నాయకునికి ఫోన్ చేద్దాం ఒకసారి. ఇది వార్త వచ్చింది కాబట్టి ఏం మాట్లాడతారో చూద్దాం. బీసీలను ఎందుకు ఇంత చిన్న చూపు చూడాలి? రావాల్సిన కోటా ఇయ్యరు, ఇయ్యాల్సిన మంత్రి పదవులు సరిగ్గా ఇయ్యరు, భర్తీ చేయాల్సిన బీసీలతో భర్తీ చేసేటి సరిగ్గా భర్తీ చేయరు. మళ్ళీ ఆఖరికి వస్తే బీసీలను చిన్న చూపు చూస్తారు. అదేందో కథ, మళ్ళీ బీసీలు తిట్టుకునేటట్లు చేస్తారు. ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను అందరినీ కాదు, అట్లా చేస్తారు. మొత్తం మీద పొన్నం ప్రభాకర్కి ఘోరమైన అవమానం అని చెప్పుకోవాలి. ఇది ఏదైతే రేవంత్ రెడ్డికి కేటాయించిన లిఫ్ట్ ఏదైతే ఉన్నదో ఆ లిఫ్ట్లో పొన్నం ప్రభాకర్ను రానియకుండా అదే లిఫ్ట్లో మళ్ళా పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఎక్కనియడం, రానియడం,
ఆశ్చర్యానికి గురి చేసింది పొంగిలేపది. పొన్నం ప్రభాకర్ని కిందికి పోయి వాళ్ళని అడగగా వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇక వాళ్ళు ఇల్లు చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటా ఉండరు. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.